హే క్యూటీస్ బుర్ బుర్ అంటూ స్టార్ట్ అయింది కోయంబేడ్ల బస్సు. డ్రైవర్ అన్న వేశారు స్టాప్ లో బ్రేక్. ఈ రోజు మనం చెన్నై కోయంబేడ్ నుంచి తిరుపతికి ట్రావెల్ చేయబోతున్నాం. యా క్యూటీస్, చెన్నై నుంచి తిరుపతికి 2 రూట్లో మనం ట్రావెల్ చేయొచ్చు. వచ్చి కోయంబేడ్ టు తిరుపతికి ట్రావెల్ చేయొచ్చు, ఇంకోటి వచ్చి మాధవరం టు తిరుపతికి ట్రావెల్ చేయొచ్చు. 2 రూట్లు ఉంది. ఇప్పుడు టైం వచ్చి 9:48 అవుతుంది. సో క్యూటీస్, మీరు కొత్తగా ఈ ఛానల్లో వీడియో చూస్తున్నారంటే ఒక లైక్ వేసుకోండి క్యూటీస్. అండ్ ఈ వీడియో ఫుల్గా చూడండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందనిపిస్తే మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి క్యూటీస్. సో క్యూటీస్, మనం తిరుపతికి వెళ్ళాలి అంటే కోయంబేడ్లో ఉన్న 201 బస్ అయితే ఎక్కాలి. కోయంబేడ్ నుంచి స్టార్ట్ అయిన బస్సు పూనమల్లి బైపాస్ రూట్గా తిరుపతికి అయితే చేరుకుంటాం. మనం 9:48కి స్టార్ట్ అయ్యి 1:12కి అయితే మనం రీచ్ అవుతాం తిరుపతిలో. వన్స్ మనం తిరుపతికి రీచ్ అయినాక మనం తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఏ మార్గాల ద్వారా టికెట్స్ బుక్ చేసుకుని వెళ్తామని మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ వెళ్దాం. యూజువల్ గా ఏం చేస్తుంటారంటే తిరుమల లాంటి ప్లేసెస్ అండ్ ఇలా హెవీ రష్ ఉన్న ప్లేసెస్ కి ముందుగానే తిరుమల దర్శన్ టికెట్స్ కానీ అండ్ అకామిడేషన్ కానీ బుక్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చారంటే అక్కడ ఏ ఇబ్బంది రాకుండా టికెట్స్ అనేది ముందుగానే బుక్ చేసుకుంటారు ప్రాపర్ ప్లాన్ గా. సో క్యూటీస్, నాలాంటి వాళ్ళు ప్లాన్ లేకుండానే ఇమిడియట్ గా వెళ్ళాలనుకుంటారు. వాళ్ళ కోసమే ఈ ఇన్ఫర్మేషన్ అంతా. సో క్యూటీస్, మనం ఫ్రీ దర్శనం టికెట్స్ తీసుకోవాలంటే మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటుంది. అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్లు అండ్ SSD టోకన్స్ తీసుకొని దర్శనానికి రావచ్చు. ఈ SSD టోకన్స్ అంటే ఏమి అంటే స్లాటెడ్ సర్వ దర్శన్ టోకన్స్. ఇది ఈ SSD టోకన్ కౌంటర్స్ వచ్చి తిరుపతిలో ఎక్కడెక్కడ ఉందంటే ఒకటి వచ్చి విష్ణు నివాసం, ఇంకొకటి వచ్చి శ్రీనివాస కాంప్లెక్స్, ఇంకొకటి వచ్చి గోవిందరాజ సత్రం. ఈ కౌంటర్స్ అంతా ఎక్కడెక్కడ ఉందని డిస్కస్ చేసే ముందుగా మనం తిరుపతి ఎక్కడ ఉంది అండ్ చెన్నై నుంచి తిరుపతికి ఎన్ని కిలోమీటర్స్ అని డిస్కస్ చేద్దాం. సో క్యూటీస్, తిరుపతి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు ప్రాంతంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఇక్కడ నుండి 22 కిలోమీటర్స్ దూరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి నివాసం తిరుమల ఉంది. దీనిని తిరుమల తిరుపతి అని కూడా పిలుస్తారు. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందిన పవిత్ర ఆలయ పట్టణం ఇది తిరుపతి. ఇది ప్రతి ఇయర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ తిరుమలకి వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. సో క్యూటీస్, చెన్నై టు తిరుపతి టోటల్ గా 133 కిలోమీటర్స్ ఉంటుంది. 3 hours and 24 minutes లో పడుతుంది ఈ ట్రావెల్. బట్ కిలోమీటర్స్ కానీ అండ్ టైం కానీ మీరు ఎక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నారు అండ్ ఎలా ట్రావెల్ చేస్తున్నారు అంటే బస్సు ద్వారా ట్రావెల్ చేస్తున్నారా, లేదా ట్రైన్ ద్వారా ట్రావెల్ చేస్తున్నారా, లేదా ఫ్లైట్ ద్వారా ట్రావెల్ చేస్తున్నారా, లేదా బైక్ ద్వారా ట్రావెల్ చేస్తున్నారా, లేదా కార్ ద్వారా ట్రావెల్ చేస్తున్నారా, మీరు దేంట్లో ట్రావెల్ చేస్తున్నారో దాన్ని బట్టి టైం అనేది మారుతూ ఉంటుంది. విష్ణు నివాసం వచ్చి తిరుపతి రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో విష్ణు నివాసం ఉంది. అండ్ శ్రీనివాస కాంప్లెక్స్ వచ్చి తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ ఆపోజిట్ లో వచ్చి శ్రీనివాస కాంప్లెక్స్ ఉంది. అండ్ గోవిందరాజ సత్రం ఎక్కడుందంటే తిరుపతి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంది. ఈ 3 ప్లేస్ లో వచ్చి SSD టోకన్స్ అయితే ఇస్తూ ఉంటారు. అంటే నార్మల్ గా ఫ్రీ దర్శనకి వెళ్తే ఎక్కువ సేపు టైం పడుతుంది కదా, ఆ ఎక్కువ సేపు టైం రెడ్యూస్ చేసేదానికోసం ఈ 3 టోకన్స్ ఇస్తున్నారు. ఒకటి వచ్చి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా 3 టోకన్స్ ఇస్తున్నారు. ఒకటి వచ్చి అలిపిరి మెట్లు ద్వారా వెళ్ళే టోకన్స్, అది శ్రీవారి మెట్లు ద్వారా వెళ్ళే టోకన్స్, ఇంకొకటి వచ్చి SSD టోకన్స్. అండ్ ఈ SSD టోకన్స్ ఏ టైం నుంచి ఏ టైం వరకు అవైలబుల్లో ఉంటుందంటే మార్నింగ్ 4 o'clock ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే వన్స్ టోకన్స్ ఆ డేలో టోకన్స్ అనేది కంప్లీట్ అయిపోతే ఈ కౌంటర్ వచ్చి క్లోజ్ చేస్తారు. సో క్యూటీస్, మీరు ఈ అలిపిరి మెట్లలో ఎక్కడ టికెట్ తీసుకోవాలి అండ్ శ్రీనివాస మెట్లు ఎక్కడ టికెట్ తీసుకోవాలి అండ్ SSD కౌంటర్స్ అంతా ఎక్కడెక్కడ ఉంది, ఈ శ్రీనివాస కాంప్లెక్స్, విష్ణు నివాస కాంప్లెక్స్, గోవిందరాజ సత్రం, ఇక్కడంతా టోకన్స్ ఎలా ఇస్తున్నారు, మనం ఎలా దాన్ని తీసుకోవాలి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో వచ్చి మీకు అది డీటెయిల్గా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో క్యూటీస్, మీరు డైరెక్ట్గా తిరుమలకే వెళ్ళిపోయారంటే అక్కడ ఫ్రీ దర్శనం టోకన్స్ ఇచ్చి మన లోపలికి పంపిస్తారు. అదైతే మనకి ఎక్కువ సేపు టైం పడుతుంది మనం దర్శనం చేసుకునే దానికోసం. కాబట్టి మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు తిరుపతిలో. ఈ 3 వచ్చి త్వరగా మనం వెళ్ళి క్యూలో నిలబడి టికెట్ తీసుకున్నామంటే మనం వాళ్ళు ఇచ్చిన టైం స్లాట్లో మనం దర్శనం చేసుకోవచ్చు. సో క్యూటీస్, మనం ఇంతసేపు డిస్కస్ చేసినంత ఫ్రీ దర్శనం టికెట్స్ అనేది ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఇస్తున్నారు అనేది మనం ఇంతసేపు డిస్కస్ చేసాం. ఇప్పుడు రాబోయేది వచ్చి మనకి 300 రూపీస్ టికెట్స్ అనేది ఎక్కడ బుక్ చేసుకోవాలి అనేది మనం
డిస్కస్ చేయబోతున్నాం. ఈ 300 రూపీస్ టికెట్స్ అనేది మనం త్రీ మంత్స్ ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అంటే 3 మంత్స్ ముందుగానే ప్లాన్ చేసుకుంటేనే మనం ఈ 300 రూపీస్ టికెట్స్ అనేది బుక్ చేసుకోగలుగుతాం. లేదంటే బుక్ చేసుకోలేం. ఎవ్రీ 3 మంత్స్కి వచ్చి ముందుగా స్లాట్స్ అనేది వదులుతూ ఉంటారు. అప్పుడే మనం బుక్ చేసుకోవాలా. వన్స్ అది మిస్ చేసినామంటే 3 మంత్స్ వరకు మనం బుక్ చేసుకోలేం. నెక్స్ట్ 3 మంత్స్కి దా మనం బుక్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ 3 మంత్స్లో దా మనం బుక్ చేసుకోవాలా. ఇంకా మీకు మేజర్ సోర్స్ వచ్చి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయినా లేదా ఇంకా చాలా ఉన్నాయా అని మీకు ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి క్యూటీస్, చెప్తాను. నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో క్యూటీస్, మనం గవర్నమెంట్ బస్సులో కూడా టికెట్స్ అనేది ఈ తిరుమల దర్శన్ టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే టీటీడీసీ అనేది తమిళనాడు సంబంధించిన ఒక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఏపీఎస్ఆర్టీసీ అని చెప్పి ఒక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా టీఎస్ఆర్టీసీ అనే వెబ్సైట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా ప్రైవేట్ సంబంధించిన బెస్ట్ బస్ అనే ఒక వెబ్సైట్ ద్వారా కూడా టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. మీరు ఈ టీటీలో 300 రూపీస్ టోకన్స్ అనేది క్లోజ్ అయిపోతుంది కదా, 3 మంత్స్ వరకు క్లోజ్ చేస్తారు. 3 మంత్స్ ముందుగానే మనం బుక్ చేసుకోవాలి, లేదంటే క్లోజ్ చేస్తారు కదా. మీ ప్రైవేట్ బస్సులలో టికెట్స్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి? ఈ టీటీడీసీలో కానీ, ఏపీఎస్ఆర్టీసీలో కానీ, టీఎస్ఆర్టీసీలో కానీ, అండ్ ఇలా ప్రైవేట్ బస్ అయిన బెస్ట్ బస్లో కానీ ఈ టూరిజం రిలేటెడ్ టికెట్స్ అంతా ఎలా బుక్ చేసుకోవాలని మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో ఆ టూరిజం రిలేటెడ్లో ట్రావెల్ చేసి టూరిజం రిలేటెడ్గా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. నేనే టికెట్ బుక్ చేసుకొని ట్రావెల్ చేసి మీకు ఇలా టికెట్ బుక్ చేసుకోవాలి, ఇలా ట్రావెల్ చేయాలని చెప్పి నేను ఆ వీడియో తీసి నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోలలో. మీరు కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో ఆ టూరిజం ప్యాకేజ్ అనేది ఎన్ని ఉంది, ఇంకా చాలా ప్యాకేజెస్ ఉంది టూరిజం రిలేటెడ్లో. ఆ టూరిజం రిలేటెడ్లో ఉన్న ప్యాకేజెస్ ద్వారా మనం తిరుమల దర్శనం ఎలా చేసుకోవాలి అని ఆ డీటెయిల్ అంతా నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే ఆ టూరిజం రిలేటెడ్లో ప్యాకేజెస్ అంతా ఎలా ఉంటుంది అని చెప్పి డీటెయిల్గా నేను మీకు వీడియో తీసి చూపిస్తాను. Love you so much, cuties. Stay positive.